హలో నమస్తే అండి. వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ 97 కిలోమీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పు, 6 వరుసలతో పాటు సర్వీస్ రోడ్ కలిగి ఉంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మరీ ముఖ్యంగా న్యూ క్యాపిటల్ సిటీని విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, కాజా, తాడికొండ, పెద్దపరిమిని కవర్ చేస్తూ వెళ్తుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ 2 ఫేజెస్గా డివైడ్ చేసి డెవలప్ చేస్తారు. ఫేజ్ 1 68 కిలోమీటర్ల పొడవు, 28 గ్రామాల మీదుగా వెళ్తుంది. వైకుంఠపురం టు కొటికలపూడి 3.8 కిలోమీటర్ల బ్రిడ్జ్ రానుంది. అలాగే చోడవరం టు రామచంద్రపురం 3.6 కిలోమీటర్ల బ్రిడ్జ్ రానుంది. ఫేజ్ 2లో కేతనకొండ టు గూడవల్లి 28 కిలోమీటర్లు, 15 గ్రామాల మీదుగా వెళ్తుంది. కొత్తూరు అలాగే నున్న సమీపంలో 2 సార్లు పోలవరం కాలువను దాటుతుంది. మరియు కేతనకొండ సమీపంలో 8 కిలోమీటర్ల స్వరంగం అటవీ ప్రాంతంలో రానుంది. ఫేజ్ 1 విలేజెస్ వచ్చి కేతనకొండ, కొటికలపూడి, దాములూరు, హరిశ్చంద్రపురం, వైకుంఠపురం, వడ్డమాను, ఎండ్రాయ్, అనంతవరం, కర్లపూడి, మోతడక, పెద్దపరిమి, తాడికొండ, కంతేరు, కాజా, చిన్న కాకాని, పెద్దవడ్లపూడి, చిన్నవడ్లపూడి, తుమ్మపూడి, నూతక్కి, రామచంద్రపురం, చోడవరం, పెనమలూరు, గంగూరు, పోరంకి, నిడమానూరు, దోనె ఆత్మకూరు, సవారిగూడెం, వెదురుబావులూరు. ఈ గ్రామాల్లో మొత్తం 1479 సర్వే నంబర్లో ల్యాండ్ తీసుకుంటారు. ఫేజ్ 2లో రామచంద్రపురం, నున్న, పాతపాడు, తాడేపల్లి, కొత్తూరు, వెలగలూరు, కౌలూరు, కొండపల్లి, ఇబ్రహీపట్నం, జూపూడి, త్రిలోచనాపురం, నవిపోతవరం, జామిమాచవరం, కేతనకొండ. ఈ గ్రామాల్లో మొత్తం 254 సర్వే నంబర్లో ల్యాండ్ తీసుకుంటారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ జాతీయ రహదారులకి మరియు క్యాపిటల్ సిటీలోని రోడ్స్కి ఎక్కడ కనెక్టివిటీ ఉంటుంది, అలాగే ఎలాంటి ఇంటర్చేంజెస్ వస్తాయో చూద్దాము. ప్రీవియస్ వీడియోలో మీకు న్యూ క్యాపిటల్లోని E&N సిరీస్ రోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియోలో చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది. కేతనకొండ సమీపంలో హైదరాబాద్ నుంచి విజయవాడ నేషనల్ హైవే నెంబర్ 65కి క్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ వస్తుంది. వైకుంఠపురం సమీపంలో కరకట్ట రోడ్ E1 అలాగే E2కి కనెక్ట్ అయి ఉంటుంది. పెద్దమొత్తూరు కొండ వెనకాల E3 సీడ్ యాక్సిస్ రోడ్కి ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది. వడ్డమాన్ సమీపంలో E4 కనెక్ట్ అవుతుంది. E5కి క్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ వస్తుంది. అనంతవరం సమీపంలో E6 అండ్ 7 కనెక్ట్ అవుతాయి. కర్లపూడి సమీపంలో E8 కనెక్ట్ అవుతుంది. నెక్కల్లు సమీపంలో E9కి క్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ వస్తుంది. పెద్దపరిమి సమీపంలో E10, 11 అండ్ 12 కనెక్ట్ అయి ఉంటాయి. వాటిలో E11కి ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది. తాడికొండ సమీపంలో E13కి క్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ ఉంటుంది. అలాగే N13కి కూడా క్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ వస్తుంది. N13కి తాడికొండ సమీపంలో అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే తాడికొండ సమీపంలోనే N11 అండ్ 12 కనెక్ట్ అయి ఉంటాయి. అక్కడ నుంచి కోర్ క్యాపిటల్కి 12 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే. కాజా టోల్ గేట్ క్రాస్ చేశాక చిన్న కాకాని సమీపంలో N6 కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే నేషనల్ హైవే 16 కూడా కనెక్ట్ అయి ఉంటుంది. చోడవరం సమీపంలో విజయవాడ టు అవనిగడ్డ రోడ్కి ఒక ఇంటర్చేంజ్ ఉంటుంది. పెనమలూరు సమీపంలో విజయవాడ టు మచిలీపట్నం రోడ్ నేషనల్ హైవే నెంబర్ 65కి క్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ ఉంటుంది. నిడమానూరు సమీపంలో విజయవాడ టు వైజాగ్ నేషనల్ హైవే నెంబర్ 16కి క్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ ఉంటుంది. నున్న సమీపంలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్కి క్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ ఉంటుంది. కొత్తూరు సమీపంలో విజయవాడ టు విసన్నపేట రోడ్డుకి కనెక్టివిటీ ఉంటుంది. కొండపల్లి సమీపంలో విజయవాడ టు మైలవరం రోడ్కి
క్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ ఉంటుంది. ఇలాంటి మెరుగైన రోడ్స్ అండ్ కనెక్టివిటీ ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి, సురక్షితంగా వేగవంతమైన రవాణా పెరుగుతుంది, వ్యాపార కార్యకలాపాలు ఎంతగానో మెరుగుపడతాయి, పారిశ్రామిక అభివృద్ధి కలుగుతుంది. పారిశ్రామికంగా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, అప్పుడు ఆంధ్రప్రదేశ్ జీడిపి గ్రోత్ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రాజధాని అమరావతిలో సిఆర్డీఏ పూలింగ్ ప్లాట్స్, అలాగే పూలింగ్కి సమీపంలో ఉన్న పొలాలు కొనదలిచిన లేదా అమ్మదలిచిన వారు కాల్ చేయండి 9599632119.